సమస్య ఏమిటంటే అతడికి నా సీక్రెట్స్ అన్నీ తెలుసు. సమస్య ఏమిటంటే అతడు ప్రతిరోజు ఆలస్యంగా వస్తాడు. సమస్య ఏమిటంటే ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ను ఉపయోగిస్తాం. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ అంటే సమస్య ఏమిటంటే. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ప్లస్ సెంటెన్స్. సమస్య ఏమిటంటే అతడికి నా సీక్రెట్స్ అన్నీ తెలుసు. సమస్య ఏమిటంటే అతడికి నా సీక్రెట్స్ అన్నీ తెలుసు. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ హీ నోస్ ఆల్ మై సీక్రెట్స్. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ హీ నోస్ ఆల్ మై సీక్రెట్స్. సమస్య ఏమిటంటే ఈరోజు దుకాణం మూసివేయబడింది. సమస్య ఏమిటంటే ఈరోజు దుకాణం మూసివేయబడింది. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద షాప్ ఈజ్ క్లోజ్డ్ టుడే. సమస్య ఏమిటంటే అతడు ప్రతిరోజు ఆలస్యంగా వస్తాడు. సమస్య ఏమిటంటే అతడు ప్రతిరోజు ఆలస్యంగా వస్తాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ హీ కమ్స్ లేట్ ఎవ్రీ డే. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ హీ కమ్స్ లేట్ ఎవ్రీ డే. సమస్య ఏమిటంటే టికెట్ ధర ఎక్కువగా ఉంది. సమస్య ఏమిటంటే టికెట్ ధర ఎక్కువగా ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద టికెట్ ప్రైస్ ఈజ్ హై. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద టికెట్ ప్రైస్ ఈజ్ హై. సమస్య ఏమిటంటే ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. సమస్య ఏమిటంటే ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.